పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. థ్యాంక్ యూ. నమస్కారాలండి. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము, నా కోసము పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రజలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అండ్ గెలిచినటువంటి సత్యకుమార్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఎక్కడ ఏమి చేశాము అని. అంటే ఓవరాల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు కూడా
పేదోళ్లకు అండగా ఉండాలా, పేదవాళ్లకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదే విధంగా ఆలోచించినాం. ఈ 5 years అయితే అసలుకు నేను ఎక్కడన్నా విజయవాడ అలాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నీ చేసిన. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు. ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలవన్నా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది. ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి ఎన్నికల రోజున, ముఖ్యంగా పోలింగ్ డే రోజున చాలా అరాచకాలు జరిగాయి. ఇవాళ ఏం యాక్షన్ తీసుకున్నా ఏం జరుగుతుందో చెప్పండి. ఓట్లు అయిపోయాయి, బాక్సుల్లో ఓట్లు నిక్షిప్తమై ఉన్నాయి, ఓట్లు వేసేటప్పుడు దొంగ ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంలు నొక్కున్నారు, ఈవీఎంలు పగలగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. దీనికి మూల్యం ఎవరు చెల్లించాలని అడుగుతా ఉన్న ప్రజాస్వామ్యం. ఇంత దారుణంగా వ్యవహరించారే, వీరి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికల కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేయబోతున్నాం. పోలీస్ అబ్జర్వర్ అని చెప్పేసి ఎవరినో పెట్టారు, ఆయన రిటైర్డ్ అధికారి. ఆయన ఏకపక్షంగా ఎక్కడో ఢిల్లీ నుంచి కబురు వస్తేనో, లేకపోతే పురంధరేశ్వరి గారు చెప్తేనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో ప్రవర్తించే విధిగా వారికి అందుబాటులో ఉంటున్నాడు తప్ప ధర్మంగా చేసేటువంటి పరిస్థితి లేకపోవటం వల్లనే ఇలాంటి దారుణాలు జరిగాయనేది మా అభిప్రాయపడ్డాం. అదే విషయాల్ని డీజీపీ గారికి మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారికి వివరించాం. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద వివరిస్తాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా హింస కొనసాగడం అనేది చాలా దారుణమైంది. దిస్ ఈజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. లా అండ్ ఆర్డర్ టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఫెయిల్యూర్ ఉందని మేము భావిస్తున్నాం.